రైతు బంధు బ్రదర్ ఇవాళ నేను అడుగుతున్నాను. రైతు బంధు రూపంలో మేము 11 దఫాలుగా 68,50,000 మంది రైతాంగానికి 72,000 కోట్లు ఇచ్చినాం బ్రదర్. మేము రైతు ఖాతాలలో 72,000 కోట్లు ఇచ్చినాం రైతు బంధు రూపంలో. ఉచిత విద్యుత్ కోసం మేము 48,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 1,21,000 కోట్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేసినాం. 1,61,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ అంటాడు ఆయన అంతకుముందు కేసీఆర్ ఇంటనే కూర్చుంటుడు, మోదీని కలిసి రావట్లేదు, కేంద్ర మంత్రులను కలిసి రావట్లేదు, ఎట్లా వస్తాయా ప్రాజెక్టులు అన్నాడు. 31 సార్లు ఢిల్లీకి పోయాడు, కేంద్ర మంత్రులను కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. ఒక్క బడ్జెట్లో నిధులు వచ్చినాయి ఎట్లా నేను అడుగుతున్నా. నేను రైల్వే బడ్జెట్ రాకపోయా, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో లేకపోయా. అన్నాడు అప్పుడు కేసీఆర్ ఇట్లా కూర్చుంటూ వస్తాయా అన్నాడు. మరి నువ్వు రోజు తిరిగినావు ఢిల్లీకి చక్కలు కొట్టి. మేము అన్నాం ఢిల్లీకి చక్కలు కొడుతుంది ఓన్లీ ఆ ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసమే రేవంత్ రెడ్డి, ఏదో తెలంగాణ మీద ప్రేమ కాదని మేము అంటే అటెక్ట్ అవుతుంది, మీరు ఇంట్లో అనుకోరు, మేము కలిసి వస్తున్నాడు. మరి కలిసి వచ్చినాయి తేలేవు ఎందుకో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకో తేలేవు, జాతీయ హోదా అంటున్నాను నేను. నవోదయ విశ్వవిద్యాలయాలు తేలేవు, మరి బయ్యార ఉక్కు కర్మాగారం బడకరాలేవు, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా మార్చలేవు. ఎందుకు మార్చలేవు అంటున్నావు నువ్వు? వెనకబడిన జిల్లాలకు నిధులు ఎందుకు రావట్లేవు? అదానితో టైఅప్ అవుతావు, బడాబాయితో జోక్ చేస్తావు. మరి ఏం చేయాలి బ్రదర్? బాలరాజన్న రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి గుక్క దిప్పుకోకుండా ఇంత అనర్గళంగా మాట్లాడుతూ బాగా స్టడీ చేసినట్టున్నారు. స్టడీ ఏం కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలే మాకు స్టడీ అవుతున్నాయి. ఇవాళ మేము ఏం చేసినామంటే బ్రదర్, సరే మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేదు. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ? ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికే వస్తలేడు, వారికి రాష్ట్ర ప్రజల నుంచి అసలు ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్నాడు, వారి బాధ్యతల్ని కర్తవ్యాలను నిర్వర్తిస్తలేడు అని అంటున్నారు. కొడంగల్ ప్రజలు కూడా అడుగుతారు కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడ అని. కొడంగల్ ప్రజలు కూడా కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడ? ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాదని కానీ మాకు కూడా ఎమ్మెల్యే కదా ఆయన ఎక్కడ అంటా ఉన్నా. ఆయన రూపంలో ఆయన తమ్ముడు బ్రదర్ తిరుపతి రెడ్డి ఉన్నాడు. బ్రదర్ తిరుపతి రెడ్డికి ఎక్కడే ప్రత్యేధికారి నువ్వు అన్న అడుగుతున్నావు కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడని మాట్లాడే ముందు కొడంగల్ ప్రజలు కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడని అడుగుతారు. కొడంగల్ ఎమ్మెల్యే రూపంలో తిరుపతి రెడ్డికి ఎక్కడి ప్రత్యేక అధికారాలు? ప్రతిపక్ష నాయకుడు కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రతిపక్ష నాయకుడు కొన్ని అధికారాలు ఉంటాయి. నేను మాట్లాడకపోతే ఉపనేత మాట్లాడతాడు, నేను మాట్లాడకపోతే ఎల్పీ ఇంకో ఉపనేత మాట్లాడతాడు. రాకుండా ఉండడం ప్రతిపక్ష నాయకుడు పరిమితిలా? ఇదేనా మీరు చెప్పే పరిమితి? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చే అంత గౌరవం ఇస్తురా వీళ్ళు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేను అంటా ఉన్నాను, ఇటు ఆయన వస్తేనే కదా గౌరవం ఇచ్చేదా? తెలంగాణ తర్వాత గౌరవాన్ని ఇచ్చే అంత సీన్ ఉంది వీళ్ళకు. గౌరవం మాట్లాడుతున్నారు అట్లా. ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని, తెలంగాణ రాష్ట్ర సాధనకు పట్టుకొని ఏం మాట్లాడుతుండే? ఈ ముఖ్యమంత్రి పట్టుకొని పండబెట్టి తొక్కుతాడు, పొట్టపేగులు ఎల్లదీసి మెడలు వేసుకుంటాడు, కనుగుడ్డు కూడా గోళాలు. ఇది మాట్లాడితే భాష బాగలేదని, సంస్కృతి బాగలేదని, వీళ్ళ విధానం బాగలేదని, వీళ్ళ తీరు బాగలేదని కలత చెందిన కేసీఆర్ నేను ఎటువంటి కళలు కన్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా చేద్దాం అనుకుని కలగన్నాడు. తెలంగాణలో సుపరిపాలన ఉండాలని కోరుకున్నాడు. తెలంగాణలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన అందరూ ఒకటని చెప్పేసి అనుకున్నాం. మేము దళిత బంధుని ప్రారంభిస్తే బట్టి విక్రమార్క మా పార్టీ కాదుగా బ్రదర్. నేను అడుగుతున్నాను, నేను బట్టి విక్రమార్క కాన్ఫరెన్స్ లో కూడా దళిత బంధు ప్రారంభమైంది బ్రదర్. అది మా కేసీఆర్ గారి నైజం. ఇవాళ నువ్వు స్కూల్లో ఓపెన్ చేసినవా? ఇంటర్నేషనల్ స్కూల్ అని చేసిన ఒకటి 50 కాన్ఫరెన్స్లో 30 కాన్ఫరెన్స్లకు ఇచ్చినాడు. అన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కాలనీ దాంట్లో ఉన్నాయి. అబ్బా నేను అంటా ఉన్నాను, నేను అది కోరుకోలే కేసీఆర్. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అది ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా అధికార పక్షం ఎమ్మెల్యేలైనా అందరూ సమానమని గౌరవించింది మేము, అందరినీ సమానంగా చూసింది మేము. కానీ ఆ రోజు ఒక దుష్మన్గా బట్టి విక్రమార్కని పిలుచుకొని మేము సమావేశం పెట్టినాం, ప్రతిపక్ష నాటి ఎమ్మెల్యేలను మేము పిలుచుకొని సమావేశం పెట్టినాం. కానీ ఈరోజు జరుగుతున్న తీరేంది, మాట్లాడుతున్న తీరేంది? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎంతసేపు ప్రతిరోజు వీళ్ళకి ఒక సంచలన వార్తలు ఉండాలి, బ్రేకింగ్ న్యూస్లు ఉండాలి, హెడ్డింగ్ లైన్స్, పేపర్ హెడ్డింగ్ లైన్స్ ఉండాలి. కాబట్టి ఇంక రేపు అరెస్ట్ కేసీఆర్ అంటాడు వాడు, రేపు కేటీఆర్ అరెస్ట్ అంటాడు. నేను ఏమంటా ఇటును నువ్వు టార్గెట్ చేసినావు కదా 14 నెలలుగా. కాళేశ్వరంలో అవినీతి అన్నావు, తేల్చినావా బ్రదర్? ఫార్ములా రేసింగ్ లో అవినీతి అన్నావు, తేల్చినావా బ్రదర్? ORR లో కుంభకోణం అన్నావు, తేల్చినా బ్రదర్? ఫోన్ ట్యాపింగ్ అన్నావు, తేల్చినా బ్రదర్? కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి చేసిండు, ధరలు లక్షల ఎకరాలు ఆక్రమించుకున్నావు, తేల్చినావా బ్రదర్? నేను అడుగుతున్నా, నేను ఇలా ఇంకో ఇది జన్వాడ ఫామ్ హౌస్ అక్రమాలు ఉన్నాయి, అక్రమం కట్టిన కేసీఆర్ అన్నావు, ఏమన్నా తెలిసినా బ్రదర్? ఇంత ఎంత దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వ చేష్టలు. కేటీఆర్ బామ్మాడిది రాజుపాకాల ఒక ఫంక్షన్ చేసుకుంటే, వ్యక్తిగతమైన ఫంక్షన్ చేసుకుంటా ఉంటే ఆ ఫంక్షన్ లో కూడా గంజాయి వాడిరని, అదేవిధంగా డ్రగ్స్ వాడిరని, దాని వెనకాల కేటీఆర్ ఉండని కేసు పెట్టే ప్రయత్నం.
మఫ్టీలో పోలీసు వాళ్ళు వెళ్ళి మేము ఆ రోజు పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులు అక్కడ ఉండి ఆ పోలీసు వాళ్ళు లోపల పోయి మేము చూసుకొస్తాం రండి అని చెప్తే ఆగిరు. కానీ మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు పోయి ఆ ఇంట్లో గంజాయి పెట్టే స్థితికి వచ్చారు బ్రదర్. నేను ఏమంటున్నాను, ఇంత తగులుబాజీ రాజకీయాలా? ఇటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉండి ప్రతిపక్ష నాయకుడు రావాలని కోరుకుంటుండా? ఇదా మీ మాట్లాడే తీరు? ఎప్పుడు ఎంతసేపు వీళ్ళకు ప్రజలకేం చేయాలని ఆలోచన కాదు, ప్రతిపక్ష నాయకుని ఎట్ని విమర్శించాలి, ఈ కేటీఆర్ నెట్ని విమర్శించాలి, కేసీఆర్ నెట్ని విమర్శించాలి, హరీష్ రావు నెట్ని విమర్శించాలి. ఇది కాదు కదా, విమర్శల కోసం కాదు కదా, ప్రతీకారం కోసం కాదు కదా నీకు పరిపాలించమని చెప్పింది. నీకు పగ్గాలు ఇచ్చింది పరిపాలించమని, ప్రతిపక్ష నాయకుల మీద ప్రతీకారాలు తీసుకోమని కాదు కదా. గిది చూసినటువంటి కేసీఆర్ కలత చెందిండు. దీనికోసమేనా నీ అసెంబ్లీకి పోయేది? తిట్ల కోసమా, బూతుల కోసమా, ముక్కలు నరకడం కోసమా, డయర్ ఉడబీకి షెడ్యూల్ ఉడబీకి దాని కోసమా, కనుగుడ్లు ఉడబీకి గోళీలు ఆడుకున్నాను కోసమా? గిదాకి మెచ్యూరిటీ గిదా రాజకీయాల్లో. కాబట్టి ఇటువంటి ఏదైతే ఆవేశపూరితంగా ఒక క్యారెక్టర్ని హననం చేసే విధంగా, ఒకని దుర్భాషలు ఆడే విధంగా చేస్తున్న రాజకీయాల పట్ల కేసీఆర్ కలత చెందుతున్నాడు. అయ్యో గిది కాదు కదా ప్రజలు కోరుకున్నది. ప్రజలు ఏం కోరుకున్నారు? వ్యవసాయంలో తెలంగాణ కలత చెందడం పక్కన పెడితే కేసీఆర్ రావట్లేదని రాష్ట్ర ప్రజలు కలత చెందుతున్నారు. వాళ్ళ కోసమన్నా రావాలి కదా. వస్తాడు, 100% వస్తాడు. సమయం సందర్భం ఖచ్చితంగా దిక్కులు పెక్కటిల్లేలా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంది? ఒక 6 నెలలు వెయిట్ చేద్దామన్నాం, లీడర్లు అనుకున్నాం. కేసీఆర్ గారు మాత్రం 1 సంవత్సరం దాకా చూద్దాం వీళ్ళు ఎట్ట పరిపాలిస్తారు అనుకున్నాం. ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా వీళ్ళు తీరు మారతలేదు. ఇవాళ రైతాంగం సమస్యలు అట్నే ఉన్నాయి, ఇవాళ పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు అట్నే ఉన్నాయి, ఊళ్ళలో మహిళలకు సంబంధించిన సమస్యలు అట్నే ఉన్నాయి. ఇవాళ సర్కారీ దవాఖానాలు మొత్తం కూడా ఆగమైపోయినాయి. ఇప్పుడు గురుకుల పాఠశాలన్నీ కూడా విషాహారంతో ఇవాళ మొత్తం 50 మంది విద్యార్థుల దాకా చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా ప్రతి చోట నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పండు ముసలమ్మ నుంచి పసిపిల్లవాడి వరకు న్యాయం జరిగితే, ఈ రోజు ప్రజాపాలన పేరుతోటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారులో పసిపిల్లవాడి నుంచి పండు ముసలమ్మ వరకు సమస్యలతో ఉన్నది. ఈ సమస్యల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావడం కోసం దిక్కులు పికెట్ల ఒక సూర్యుడు మళ్ళీ బయటికి వస్తాడు. ఆ సూర్యుడు కేసీఆర్ అని చెప్పి ఎప్పుడు వచ్చేదే ఉంది. ఆయన ఎప్పుడు ప్రజల్నే ఉన్నాడు, ఆయన ఎప్పుడు ప్రజల్నే ఉంటుండు, ప్రజలతో మాట్లాడుతుంది. తెలుసా బ్రదర్? ఫామ్ హౌస్ అన్న, ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఏంది అనుకో వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళ లెక్క పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌస్ అనుకుంటూ, ఫామ్ హౌస్ అంటే ఏంది? ఫార్మర్ హౌస్, రైతు నిర్మించుకున్న ఇల్లు. అది రైతు నిర్మించుకున్న ఇల్లులో కేసీఆర్ వ్యవసాయం చేస్తుండు కదా. నిన్న మన సోషల్ మీడియా చూలేవా? వాళ్ళ మనవనికి వ్యవసాయం నేర్పిస్తుడు, ఈ మనిషికి వ్యవసాయం నేర్పిస్తుండు చూలేవా సోషల్ మీడియా? 100% అన్ని చేస్తాడు. దూదిమెట్ట బాగాలేదు, నీకు ఇక్కడ ప్యాంట్ వేసుకొని కనపడుతుంది, నేను ఊళ్ళోపోతే వ్యవసాయం చేయనా? నేను రైతు బిడ్డనే కదా. కాబట్టి కేసీఆర్ ఏది చేసినా సంచలనమే. కేసీఆర్ మౌనంగా ఉన్నా సంచలనమే, మాట్లాడినా సంచలనమే, బయటకు వచ్చినా సంచలనమే, బయటికి రాకపోయినా సంచలనమే. కేసీఆర్ అంటేనే సంచలనం. ఈ రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ సంచలనం అని ఇందుకే చెప్తాను నేను. ఇంకోటి కూడా ఉపేందర్, దేశ రాజకీయాల్లో సంచలనం అయితే మరి ఎందుకన్నా ఎంపీ స్థానాలు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా అన్ని స్థానాలు ఓడిపోయారు? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎన్ని వచ్చినాయి మన ఢిల్లీలో? 0, 3 సున్నాలు వచ్చినాయి. రాహుల్ గాంధీ వేరన్నా, రాహుల్ గాంధీ అంటారు కదా, జాతీయ నాయకుడు కదా ఆయన కూడా. కాబోయే భారీ భారత ప్రధాని అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా 3 గుండు సున్నాలు తెచ్చినాయి. ఆమె లీడరు 3 సున్నాలు తెచ్చాడు. ఈయన గాడిద గుడ్డు అంటే ఆడబెట్టిండు గుడ్డు. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అంటుండు కదా బ్రదర్. ఆడబెట్టిండు గాడిద గుడ్డు, ఆడబెట్టింది ఢిల్లీలో పెట్టింది రాహుల్ గాంధీ. 3 సార్లు 3 గుడ్లు ఇచ్చిండు, 3 గాడిద గుడ్లు. ఈయన పరిపాలన, ఈయన యొక్క ప్రతిపక్ష నాయకుడుగా. అరే ఏం మనసు, ఈయన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ నవ్వుకుంటారు ఈయన యొక్క ఆలోచన చూసి, రాహుల్ గాంధీ ఆలోచన చూసి. అరే దేశంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాలంటే తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే ఆడవద్దు అంటాడు పశ్చిమ బెంగాల్ పోయి. అరే దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిరించాలని ఆపుతో పొత్తు పెట్టుకుంటే వద్దు ఆపుతో పెట్టుకోవద్దు. వాళ్ళు ఏమంటారంటే హర్యానా పెట్టుకోవద్దంటాడు, గోవాలో పెట్టుకోవద్దంటాడు. కేసీఆర్ దిమాగ్ ఉంది. అసలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలతో అలయన్స్ కావాలి. ఈయన స్టాండ్ ఏందో అర్థం కాక, ఈయన తెలివేందో అర్థం కాక, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఓమర్ అబ్దుల్లా, ఏదైతే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, అదేవిధంగా ఆర్జేడీ సంబంధించిన తేజస్వి యాదవ్ అందరు కలిసి స్టాండ్ అయిన తెలియక సమాజం ఆప్కు ఢిల్లీలో సపోర్ట్ చేసేది వాళ్ళు. అయినా కూడా ఆపు ఓడిపోయాడా? రాహుల్ గాంధీ ఓడిపోయాడు. రాహుల్ గాంధీ ఎక్కడ సక్సెస్ అయ్యింది చెప్పనా? బీజేపీని గెలిపించడంలో సక్సెస్ అయ్యాడు. గాడిద గుడ్డును 3 సార్లు ఢిల్లీకి వెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ అయ్యాడు.